శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ వింశోధ్యాయ. శివుడు కైలాసమునకు వెళ్ళుట. బ్రహ్మోవాచ నారదత్వం శృణుమునే శివాగమన సత్తమం కైలాసే పర్వతశ్రేష్ఠే కుబేరస్య తపోబలాత్ నిధిపత్వ వరం దత్వా గత్వా స్వస్థానముత్తమం విచింత్య హృది విశ్వేశ కుబేర వరదాయక విద్యంగజ స్వరూపో మే పూర్ణ ప్రళయ కార్యకృత్ తద్రూపేణ గమిష్యామి కైలాసం గుహ్యకాలయం రుద్రో హృదయజో మేహి పూర్ణాంశో బ్రహ్మ నిష్కలః హరిబ్రహ్మాదిభిస్సేవ్యో మదభిన్నో నిరంజనః తత్స్వరూపేణ తత్రైవ సుహృద్భూత్వా విలాస్యహం కుబేరస్య చ వత్సామి కరిష్యామి తపోమహత్. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ నారదముని, కుబేరుని తపప్రభావము వలన శివుడు పర్వతరాజముకు కైలాసమునకు వచ్చుట అనే పుణ్య వృత్తాంతమును వినుము. విశ్వేశ్వరుడు కుబేరునకు వరములనిచ్చి శ్రేష్టమగు తన ధామను పొంది హృదయములో నిట్లు ఆలోచించెను. బ్రహ్మ శరీరము నుండి ఆవిర్భవించిన ప్రళయకర్తయగు రుద్రుడు నా పూర్ణావతారము. నేను ఆ రూపములో గుహ్యకులుండే కైలాసమునకు వెళ్ళెదను. నా హృదయము నుండి పుట్టిన రుద్రుడు పూర్ణాంశము గలవాడు, నిర్గుణ పరబ్రహ్మ, హరిబ్రహ్మాదులచే సేవింపబడువాడు, నాకంటే వేరు కానివాడు, దోషరహితుడు. నేను ఆ రూపముతో అచట కుబేరుని మిత్రుడనై విహరించెదను మరియు గొప్ప తపస్సు చేసెదను. ఇది సంచింత్య రుద్రోసౌ శివేచ్ఛాం గంతుముత్సుకః ననాద తత్ర ఢక్కాం స్వాం సుగతిం నాదరూపిణీం త్రైలోక్యా మానసే తస్య ధ్వనిరుత్సాహకారకః ఆహ్వానగతి సంయుక్తో విచిత్ర సాంద్ర శబ్దకః తచ్చుత్వా విష్ణు బ్రహ్మాద్యా సురాశ్చ మునయస్తథా ఆగమా నిగమామూర్తా సిద్ధా జగ్ముశ్చ తత్ర వై సురాసురాధ్యాస్య కళాస్తత్ర జగ్ముశ్చ సోత్సవాః సర్వేపి ప్రమథా జగ్ముర్యత్ర కుత్రాపి సంస్థితాః. ఇట్లు తలపోసినంతనే రుద్రుడు శివుని ఇచ్ఛను పూర్తి చేయుటలో ఉత్సాహము గలవాడై పుణ్యగతిని ఇచ్చే నాదస్వరూపిణియగు తన ఢక్కను నినదించెను. ఉత్సాహమును కలిగించునదియు గమనమునకు ఆహ్వానించునదియు విచిత్రమైనది గంభీర శబ్దము గలది అగు ఆ ఢక్క యొక్క ధ్వని ముల్లోకములలో వ్యాపించెను. ఆ ధ్వనిని విని విష్ణు బ్రహ్మాది దేవతలు, మునులు, ఆగమములు, వేదములు మూర్తుదాల్చి సిద్ధులు అచటకు వెళ్ళిరి. అందరు దేవతలు, రాక్షసులు ఉత్సాహముతో అచటకు వెళ్ళిరి. ప్రమధులు అనగా రుద్రగణములు ఎక్కడ ఉన్నను అచటకు బయలుదేరిరి. గణపాశ్చ మహాభాగ సర్వలోక నమస్కృతాః తేషాం సంఖ్యా మహం వచ్మి సావధానతయా శృణు అభ్యయాం చంకకర్ణశ్చ గణకోట్యా గణేశ్వరః దశభిః కేకరాక్షశ్చ వికృతోష్టాభిరేవ చ చతుర్భిః తు విశాఖశ్చ నవభిః పారియాత్రకః షడ్భిః సర్వాంతక శ్రీమాన్ దుందుభోష్టాభిరేవ చ జాలంకో హి ద్వాదశభిః కోటిభిర్గణ పుంగవః సప్తభిః సమద శ్రీమాంస్తద్ధైవ వికృతాననః పంచభిశ్చ కపాలీః షడ్భిః సందారక శుభః కోటికోటిభిరేవేహ కండుకః కుండకస్తథా. మహాత్ములు సర్వజీవులచే నమస్కరింపబడువారు నగు గణపతులు కూడా బయలుదేరిరి. వారి సంఖ్యను నేను చెప్పెదను, సావధానముగా వినుము. శంఖకర్ణుడగు గణనాథుడు 1,000,000 గణములతో బయలుదేరను. కేకారాక్షుడు 10, వికృతుడు 8, విశాఖుడు 64, పారియాత్రికుడు 9, సర్వాంతకుడు 6, శ్రీమాన్ దుందుభుడు 8, గణశ్రేష్ఠుడగు జాలంకుడు 12, శ్రీమాన్ సమదుడు 7, వికృతాననుడు కూడా 7, కపాలి 5, శుభకరుడగు సందారకుడు 6, కండకుడు ఒక్కొక్కటికి కోట్ల గణములతో కూడి వెళ్ళిరి. విష్టంభో అష్టాభి రగమదష్టాభిశ్చంద్రతాపనః మహాకేశ సహస్రేణ కోటీనాం గణపోవృతః కుండీ ద్వాదశభిర్వాహస్తథా పర్వతక శుభః కాలశ్చ కాలకశ్చైవ మహాకాలః సతేన వై అగ్నికః శతకోట్యా వై కోట్యాభిముఖ ఏవ చ ఆదిత్య మూర్ధా కోట్యా చ తదచైవ ధనావహః సన్నాహశ్చ శతేనైవ కుముదః కోటిభిస్తథా అమోఘః కోకిలస్యైవ కోటికోట్యా సుమంత్రకః కాకపాదో పరషష్ట్యా షష్ట్యా సంతానకః ప్రభుః మహాబలశ్చ మధుబపింగశ్చ పింగళః. విష్టంభుడు 8, చంద్రతాపనుడు 8, మహాకేశుడనే గణపతి 1000, కుండి, వాహుడు, శుభకరుడగు పర్వతకుడు, కాలుడు, కాలకుడు అనువారు
ఒక్కొక్కరు 12, మహాకాలుడు 100, అగ్నికుడు 100, అభిముఖుడు, ఆదిత్యమూర్తుడు, ధనావహుడు ఒక్కొక్కటి, సన్నాహుడు 100, కుముదుడు 100, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రుడు ఒక్కొక్కటి, కాకపాదుడను వాడు 60, సంతానకుడును గణపతి 60, మహాబలుడు, మధుపింగుడు, పింగళుడు ఒక్కొక్కరు 9 కోట్ల గణములతో వచ్చిరి. నీలో నవత్యా దేవేశం పూర్ణభద్రస్తథైవచ కోటీనాం చైవ సప్తానాం చతుర్వక్త్రో మహాబలః కోటి కోటి సహస్రానాం శతైర్వింశతిభిర్వృతః తత్రా జగామ సర్వేశః కైలాస గమనాయ వై కాష్టాగూఢశ్చతు షష్ట్యా సుకేశో వృషభస్తథా కోటిభిః సస్తభిశ్చైత్రో నకులీ స స్వయం ప్రభుః లోకాంతకశ్చ దీప్తాత్మ తథా దైత్యాంతకః ప్రభుః దేవో భృంగీ రిటి శ్రీమాన్ దేవదేవ ప్రియస్తథా అస నిర్భానుకశ్చైవ చతుషష్ట్యా సనాతనః నందీశ్వరో గణాధీశ శతకోట్యా మహాబలః. నీలుడు 90, పూర్ణభద్రుడు కూడా 90, మహాబలశాలియగు చతుర్వక్తుడు 7 కోట్ల గణములతో శివుని వద్దకి వచ్చిరి. సర్వేశ్వరుడు శివుడు కైలాసమునకు వెళ్ళుటకై 20 కోటి కోట్ల గణములతో కూడి బయలుదేరెను. కాష్టగూఢుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు 64, చైత్రుడు, నకులీసుడు, లోకాంతకుడు, దీప్తాత్మ, దైత్యాంతకుడు, భృంగిదేవుడు, శివునకు అతి ప్రియుడగు శ్రీమాన్ రిటి, అసని, భానుకుడు ఒక్కొక్కరు 7, సనాతనుడు 64, మహాబలుడగు నందీశ్వరుడనే గణపతి 100 కోట్ల గణములతో విచ్చేసిరి. ఏతే చాన్యే చ గణప అసంఖ్యాత మహాబలాః సర్వే సహస్రహస్తాశ్చ జటా ముకుటధారిణః సర్వే చంద్రావతంశ్చాశ్చ నీలకంఠాస్త్రిలోచనాః హార కుండల కేయూర ముకుటాద్వైరలంకృతాః బ్రహ్మేంద్ర విష్ణు సంకాసా అనిమాది గణైర్వృతాః సూర్యకోటి ప్రతీకాశాస్తత్రా జగ్ముర్గణేశ్వరాః ఏతే గణాదిపాశ్చాన్యే మహాత్మానో అమలప్రభాః జగ్ముస్తత్ర మహాప్రీత్యా శివదర్శన లాలసాః. వీరేగాక మహాబలశాలురగు గణాధీశులు ఎందరో లెక్కలేనంత మంది వచ్చిరి. వారందరూ అనేక హస్తములను కలిగి ఉండిరి. వారు జటలను కిరీటములను ధరించి ఉండిరి. వీరందరూ చంద్రుని శిరస్సుపై ధరించిరి. నల్లని కంఠమును 3 కన్నులను కలిగి ఉండిరి. వారు హారములు, కుండలములు, కేయూరములు, కిరీటములు మొదలగు వాటితో అలంకరించుకొనిరి. వారు బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువులతో సమమగు సామర్థ్యమును కలిగి ఉండిరి. వారిని అనివాది సిద్ధులు సేవించుచుండిరి. కోటి సూర్యుల కాంతితో ఒప్పుచు గణపతులు అతడుకు వచ్చి ఉండిరి. మహాత్ములు దివ్యకాంతితో ఒప్పువారు శివుని దర్శించుట యందు అభిరుచి గలవారు నగు ఎందరో గణాధిపులు అతడికి వచ్చిరి. గత్వా తత్ర శివం దృష్ట్వా నత్వా చక్రుః పరాన్నతిం సర్వే సాంజలయో విష్ణు ప్రభుకా నతమస్తకాః ఇది విష్ణాధిభిః సార్ధం మహేశః పరమేశ్వరః కైలాస మగవత్ప్రీత్యా కుబేరస్య మహాత్మనః కుబేరోప్యాగతం శంభుం పూజయామాస సాదరం భక్త్యా నోపహారైశ్చ పరివార సమన్వితః తతో విష్ణాదికాన్ దేవాన్ గణాంశ్చాన్యానపి ధ్రువం శివానుగాన్ సమానర్చ శివతోషణ హేతవే. విష్ణువు మొదలగు వారందరూ శివుని వద్దకు వెళ్ళి ఆయనను చూచి దోసిలియొగ్గి శిరస నమస్కరించి గొప్ప స్తోత్రములను చేసిరి. పరమేశ్వరుడు మహేశుడు విష్ణువు మొదలగు వారితో కూడి మహాత్ముడగు కుబేరుని అందలి ప్రీతితో కైలాసమునకు వెళ్ళెను. కుబేరుడు పరివారముతో కూడి వేంచేసిన శివుని ఆదరముతో భక్తితో కూడిన వాడై అనేకములగు ఉపహారములను అర్పించి పూజించెను. తరువాత ఆయన శివుని ఆనందింపజేయుట కొరకై విష్ణువు మొదలగు దేవతలను శివుని అనుచరులకు గణములను ఆదరముతో పూజించెను. అద శంభు సమాలింగ్య కుబేరం ప్రీతమానసః మూర్ధ్ని చాఘ్రాయ సంతస్తావలకాం నికషాఖిలైః శాససా విశ్వకర్మాణం నిర్మాణార్థం గిరౌ ప్రభుః నానాభక్తైర్నివాసాయ స్వపరేషాం యథోచితం విశ్వకర్మ తతో గత్వా తత్ర నానావిధాం మునే రచయామాస ధృతం శంభోరనుజ్ఞయా అద శంభుః ప్రముదితో హరిప్రార్థనయా తదా కుబేరానుగ్రహం కృత్వా యయౌ కైలాస పర్వతం. అప్పుడు శంభుడు ఆనందించిన మనస్సు గలవాడై కుబేరుని ఆలింగనము చేసుకొని లలాటముపై ముద్దిడి అందరితో కూడి అలకానగర సమీపంలో నుండెను. ప్రభువుకు శివుడు తన భక్తులందరికీ నివసించుట కొరకై తగిన నివాసములను పర్వతముల యందు నిర్మించమని విశ్వకర్మను ఆజ్ఞాపించెను. ఓ మహర్షి, విశ్వకర్మ శంభుని ఆజ్ఞచే కైలాసమునకు వెళ్ళి
అచట నానా విధములకు ప్రాసాదములను శీఘ్రముగా నిర్మించెను. అప్పుడు మిక్కిలి ఆనందించిన శివుడు విష్ణు యొక్క ప్రార్థనను ఆలకించి కుబేరుని అనుగ్రహించి కైలాస పర్వతమునకు వెళ్ళెను. సుముహూర్తే ప్రవిశ్యాసౌ స్వస్థానం పరమేశ్వర అకరోద భిలాన్ ప్రీత్యా సనాథాన్ భక్తవత్సల అద సర్వే ప్రముదితా విష్ణు ప్రభృతయస్సురా మునయశ్చాపరే సిద్ధ అభ్యసించన్ ముదా శివం సమానర్చు క్రమాత్ సర్వే నానోపాయన పాణయ నీరాజనం సమాకర్షున్ మహోత్సవ పురస్సరం తదాసీత్ సుమనో వృష్టి మంగళాయతనా మునే సుప్రీత నవృతుస్త తాప్సరసో గానతత్పరాః జయశబ్దో నమశబ్దస్తత్రాసీత్ సర్వసంస్కృతః తదోత్సాహో మహానాసీత్ సర్వేషాం సుఖవర్ధనః. పరమేశ్వరుడు సుముహూర్తమునందు తన స్థానమగు కైలాసమున ప్రవేశించెను. భక్తవత్సలుడు ఆయన ప్రీతితో అందరినీ సనాథులను చేసెను. అప్పుడు విష్ణువు మొదలగు దేవతలందరూ ఆనందించిన వారై మునులతో సిద్ధులతో కూడి శివుని ప్రీతితో అభిషేకించిరి. వారందరూ చేతులలో ఉపాయనములను పట్టుకొని శివుని వరుసగా అర్చించిరి. మహోత్సవముతో నీరాజనమునిచ్చిరి. ఓ మహర్షి, అప్పుడు దేవతలు మంగళకరమగు పుష్పవృష్టిని కురిపించిరి. అచట అప్సరసలు గానము చేయుచు ప్రీతితో నాట్యమాడిరి. అప్పుడు అచట జయ జయ ధ్వానములు నమశబ్దములు సర్వులచే పలుకబడినవి. ఆ గొప్ప ఉత్సాహము అందరికీ సుఖవర్ధకమయ్యను. స్థిత్వా సింహాసనే శంభుర్ విరరాజాదికం తదా సర్వై సంసే వితోభీక్నం విశ్వాదైశ్చ యథోచితం అర సర్వే సురాద్యాశ్చ తుష్టువుస్తం పృథక్ పృథక్ అర్ధ్యాభిర్వాగ్భిరిష్టాభిః శంకరం లోకశంకరం ప్రసన్నాత్మా స్తుతిం శ్రుత్వా తేషాం కామాం దదౌ శివః మనోభిలషితాన్ ప్రీత్యా వరాన్ సర్వేశ్వర ప్రభుః శివాజ్ఞాయాధ తే సర్వేస్వం స్వం ధామ యూర్మనే ప్రాప్త కామా ప్రముదితా అహం చ విష్ణునా సహ ఉపవేశ్యాసనే విష్ణుం మాం చ శంభురువాచ బహు సంభోజ్య సుప్రీత్యా అనుగృహ్య పరమేశ్వర. శంభుడు సింహాసనమునందున్నవాడే మిక్కిలి విరాజిల్లెను. విష్ణువాది దేవతలందరూ యథోచితముగా ఆయనను సేవించిరి. అప్పుడు దేవతలు ఇతరులు లోకములకు మంగళమునిచ్చు ఆ శంకరుని అర్థవంతములైన శివ ప్రీతికరములైన వాక్కులతో వేర్వేరుగా స్తుతించిరి. సర్వేశ్వరుడు ప్రభువగు శివుడు వారి స్తోత్రములను విని ప్రసన్నముకు మనస్సు గలవాడై వారు మనస్సులో కోరుకున్న కోర్కెలనన్నింటినీ వరములుగా నిచ్చెను. అప్పుడు వారందరూ శివుని వద్ద సెలవు తీసుకుని తమ తమ నెలవులకు వెళ్ళిరి. ఓ ముని, నేను మరియు విష్ణువు ఈడేరిన కోర్కెలు గలవారమై ఆనందించితిమి. పరమేశ్వరుడు శంభుడు నన్ను విష్ణువును ఆసనమునందు కూర్చుండబెట్టి మిక్కిలి ప్రేమతో అనుగ్రహించి అనేక విధములుగా సంబోధించి ఇట్లనెను. శివ ఉవాచ హే హరే హే విధేతాతో యువాం ప్రియతరౌ మమ సురోత్తమౌ త్రిజగతో వనసర్గకరౌ సదా గచ్చతం నిర్భయా నిత్యం స్వస్థానం చ ముదాగ్నయ సుఖప్రదాతాహం వైవాం విశేషాత్ ప్రేక్షక సదా ఇత్యాకర్ణ్య వచస్యంభో సుప్రణమ్య తదాగ్నయ అహం హరిశ్చ స్వం ధామాగమావ ప్రీతమానసో తాదనీమేవ సుప్రీత శంకరో నిధిపం ముదా ఉపవేశ్య గృహీత్వాంతం కర ఆహ శుభం వచః. శివుడు ఇట్లు పలికెను. హే హరే, హే బ్రహ్మన్ వత్సలారా, మీరిద్దరూ నాకు మిక్కిలి ప్రీతి పాత్రులు. మీరు దేవోత్తములు. మీరు జగత్తును సృష్టించి సదా రక్షించుచుందురు. మీరు మీ స్థానమునకు వెళ్ళుడు. నిత్యము నిర్భయముగా నుండుడు. ఇది నా ఆన. నేను మీకు సుఖములనిచ్చెదను. సదా మీ బాగోగులను చూచెదను. శంభుని ఈ మాటలను విని విష్ణువు మరియు నేను ఆయనకు నమస్కరించి మిక్కిలి సంతసించిన వారమై ఆయన ఆజ్ఞచే మా స్థానములకు తిరిగి వచ్చితిమి. అదే సమయంలో మిక్కిలి సంతసించిన శంకరుడు ఆనందముతో కుబేరుని చేతిని పట్టుకొని కూర్చుండపెట్టి ఈ శుభకరమగు వాక్కులను పలికెను. శివ ఉవాచ తవ ప్రేవును వశీభూతో మిత్రతాగమనం సఖే స్వస్థానం గచ్చ విభయ సహాయోహం సదానఘ ఇత్యాకర్ణ్య వచస్యంభో కుబేరః ప్రీతమనసః తదాజ్ఞయా స్వకం ధామ జగామ ప్రముదాన్వితః స ఉవాస గిరౌ శంభుః కైలాసే పర్వతోత్తమే స గణో యోగ నిరత్స్వచ్ఛందో ధ్యాన తత్పరః క్వచిద్దధ్యౌ స్వమాత్మానాం క్వచిద్యో గరతో భవత్ ఇతిహాస గణాన్ ప్రీత్యా వాదీ స్వచ్ఛందమానసః. శివుడు ఇట్లు పలికెను. ఓ మిత్రమా, నీ ప్రేమచే నేను నీకు వశమై మైత్రి కొరకై ఇచ్చటకు వచ్చి తిని. ఓ అనఘ, నీ స్థానమునకు వెళ్ళుము.
నీకు భయము లేదు, నేను నీకు సర్వదా సహాయుడను. కుబేరుడు శంభుని ఈ మాటను విని సంతసించిన వాడై గొప్ప ఆనందముతో శివుని ఆజ్ఞ ప్రకారము తన ధామకు వెళ్ళెను. శివుడు గణములతో కూడిన వాడై, యోగమునందు లగ్నమైన వాడై, ధ్యానమునందు తత్పరుడై యథేచ్ఛగా ఆ పర్వత శ్రేష్టముకు కైలాసగిరి యందు నివసించెను. ఒకప్పుడు ఆయన ఆత్మరతుడై ఉండెను, మరి ఒకప్పుడు యోగనిష్ఠుడై ఉండెను. ఆయన మనసుకు నచ్చినప్పుడు ప్రీతితో అనేక ఇతిహాసములను చెప్పేడివాడు. క్వచిత్ కైలాస కుధర సుస్థానేషు మహేశ్వర విజహార గణై ప్రీత్యా వివిధేషు విహారవిత్ ఇత్తం రుద్రస్వరూపోసౌ శంకర పరమేశ్వర అకార్షీత్ స్వగిరౌ లీలా నానాయోగి వరోపియ నీత్వా కాలం కియంతం స్వపత్నీక పరమేశ్వర పశ్చాదవాప స్వపత్నీం దక్షపత్నీ సముద్భవాం విజహార తయా సత్య దక్షపుత్ర్యా మహేశ్వర సుఖీ బభూవ దేవర్షే లోకాచార పరాయణ. విహారము నెరింగిన మహేశ్వరుడు ఒకప్పుడు కైలాస పర్వత ప్రదేశముల యందు గణములతో కూడి ప్రీతితో విహరించెడివాడు. శంకర పరమేశ్వరుడు యోగిశ్రేష్ఠుడే అయినా ఈ తీరున రుద్రస్వరూపుడై తన పర్వతమునందు అనేక లీలలను చేసెను. ఆ పరమేశ్వరుడు భార్య లేకుండగా కొంతకాలమును గడిపి తరువాత దక్షుని కుమార్తెను వివాహమాడెను. ఓ దేవర్షి, మహేశ్వరుడు దక్షపుత్రియగు ఆ సతీదేవితో కూడి లోకాచారములను అనుష్ఠించుచు సుఖి అయి విహరించెను. ఇత్తం రుద్రావతారస్తే వర్ణితోయం మునీశ్వర కైలాసగమనం చాస్య సఖిత్వాన్ని దిపస్యహి తదంతర్గత లీలాపి వర్ణిత జ్ఞానవర్ధిని ఇహాముత్రచయా నిత్యం సర్వకామ ఫలప్రద ఇమాం కథాం పఠేద్యస్తు శృణుయాద్వా సమాహితః ఇహ భుక్తిం సమాసాద్య లభేన్ముక్తిం పరిత్రసః. ఓ మహర్షి, నీకు ఈ తీరున రుద్రావతారమును కుబేరుని మైత్రి కారణము వలన శివుడు కైలాసమునకు వెళ్ళుటను వర్ణించితిని. ఈ గాథలో అంతర్గతముగానున్న లీలలను కూడా వర్ణించితిని. ఈ గాథ జ్ఞానమును వృద్ధి పొందించును, ఇహపరముల యందు నిత్యము కోర్కెలనన్నింటినీ ఈడేర్చును. ఎవరైతే ఈ కథను శ్రద్ధతో పఠించెదరో లేదా వినెదరో వారు ఇహలోకములో భుక్తిని పొంది పరలోకములో ముక్తిని పొందెదరు. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే కైలాసోపాఖ్యానే శివస్య కైలాసగమనం నామ వింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో రెండవదియగు రుద్ర సంహిత యందు మొదటి ఖండములో కైలాసోపాఖ్యానములో శివుడు కైలాసమునకు వెళ్ళుట అనే 20వ అధ్యాయము ముగిసినది. రుద్ర సంహిత యందు సృష్టి ఖండము సమాప్తము. శ్రీకృష్ణార్పణమస్తు.